Hello, beautiful subscribers. Welcome to my YouTube channel, RG963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ 6కి వచ్చారండి. మా వారి కోసం ఎర్లీ 5:30కి నేను ఏదో ఒకటి తిని పడుకుంటారని మ్యాగీ చేశానండి. నార్ సూపీ నూడిల్స్. ఇవి రైస్ కుక్కరే అండి మా దగ్గర ఉండేది. మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, రైస్ కుక్కర్లో చేసేసాను. మా వారికి చేసి ఆ టైంలో వేస్తే సూపర్ ఉందని చెప్తున్నారు. ఇంకా తినేసి పడుకున్నారు. మళ్ళీ అంటే నైట్ అంతా నిద్ర లేదు కదా, అలాగే అది అయిపోయిన తర్వాత నేను మా బాబు కోసం వేడివేడిగా ఉప్మా చేసుకున్నాము. మా వారికి కూడా కొంచెం మాతో పాటే తింటారని మా ముగ్గురు కలిపి చేసుకున్నాము. తర్వాత ఉప్మా, ఇది బొంబాయి ఉప్మా. మన సైడ్ ఉన్నట్లు ఏమీ అంత టేస్టీ ఏమి ఉండదు. కరివేపాకు అవేమి వేయలేదు, ఎందుకంటే ఇక్కడ కరివేపాకు దొరకదంట. ఏదైనా ఇళ్ళ దగ్గర చెట్లలో తెచ్చుకుంటేనే దొరుకుద్దంట. మామూలుగా మార్కెట్లో అయితే దొరకలేదు. అది నేను గమనించిన విషయం అయితే ఇక్కడ మెయిన్గా. మిగతావి అన్నీ దొరికినా కూడా కరివేపాకు దొరకదంటే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇంకా అలా ఉప్మా చేసేసి మేము పచ్చడి తెచ్చుకున్నాం కదా ఇంటి దగ్గర నుంచి, ఆ పచ్చడి వేసుకొని తినేసాము. నేను, బాబు, మా వారు తినేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో వంటలు నేను ఎలా చేశానో ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఎలా అయినా ఇక్కడి రోటీలు అవి తినడం కన్నా మన నేటివిటీకి తగ్గట్టు, అంటే ఉప్మా అవి మనం తింటాం కదా జనరల్గా, అలా తింటే మన సైడ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. నార్త్లో అంతా రోటీసే తింటారు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్కి వెళ్ళడం కోసమని మా వారు, నేను రెడీ అయ్యాము. ఇది వేరే మా వారి కొలీగ్ వాళ్ళది బండి తీసుకున్నాము. ఎందుకంటే ప్రతి చోటుకి వెళ్ళాలంటే ఆదిక్యని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం దూరం కాబట్టి మా వారి టైంకి అలా సెట్ అవ్వదని తీసుకున్నాము. మా ఆదిక్ ఇంకా వాడి మామూలు ఉత్సాహం కాదు, బండిలో కీ పెట్టి వాడికి తిప్పడం అట్లాంటివి చాలా ఇంట్రెస్ట్. అలాగే లంచ్కి వచ్చినప్పుడు వాడైతే రోటీలు అవి అయితే తినడు, అన్నమే తింటాడు. ఇదేమో బెండకాయ ఆలు కర్రీ, పప్పు, ఆలు, ఇంకోటి అది ఒక వెరైటీ ఫుడ్. తినేసి అన్నం కూడా పెడతారు, తినొచ్చు. ఇంకా కర్రీస్ మాత్రం ఎన్నిసార్లు అయినా వేస్తారు. ఇంకా తినేసి బయటకు వచ్చేసాము. షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయని ఒకసారి మా వారికి డ్యూటీ లేని టైంలో మమ్మల్ని బయటికి చూపించడం కోసమని వచ్చామండి ఇక్కడికి. ఇది షాపింగ్ కాంప్లెక్స్ అంట. ఎలా ఉంటుందో చూసిద్దాం రండి. మా ఆదికి ఏదైనా ఆత్రం ఎక్కువ, ఫస్ట్ వాడే వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాము లోపలికి. లోపల ఒక ఫౌంటైన్, అలాగే చుట్టూ షాపులు అన్నీ ఉన్నాయి, ఏటీఎమ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అంటే మనం అక్కడికి వెళ్తే మామూలుగా ఫర్నిచర్ కానీ, ఏసీలు, కూలర్లు, డ్రెస్సింగ్ టేబుల్స్, అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, స్టేషనరీ ఉంది. అలాగే మనకు కావాల్సినవి మామూలుగా ఫ్యాన్సీ పిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫౌంటైన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు ఆన్ చేయలేదు. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, వాళ్ళైతే నైట్ టైంలో అలా ఆన్ చేస్తారంటే. ఇక్కడ చెట్లు కూడా చిన్న చిన్న పూల మొక్కలు బాగున్నాయి. అది చాలా అతి కాబట్టి నేను చెప్పినా వినడు, వెళ్ళి చూస్తున్నాడు అక్కడ వాటర్ ఉన్నాయా లేదా అని. చెకింగ్ పర్సన్, చెక్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం, ఏదైనా కనుక్కోవడం అలాంటివి. అలాగే అవన్నీ చూసాము, మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుంది, అంటే ఒక రిసార్ట్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒక చోటే దొరుకుతాయి కాబట్టి. ఏవైనా క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడే, అది ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారంట 6కి. అలాగే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది, అలాగే చాలా చాలా ఉన్నాయి. స్వీట్ షాప్స్ ఉన్నాయి, బేకరీ లాంటివి ఉన్నాయి. ఇదిగోండి చూడండి, డ్రెస్సింగ్ టేబుల్స్, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి.
కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేశారు. మేము వెళ్ళే టైం 2 దాటింది కాబట్టి. ఇంకా చాలా షాప్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి. ఇంకా చూసేసాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. షాపింగ్ కాంప్లెక్స్ వరకు చూసేసాము. ఇంకా మా ఆద్విక్‌ని పట్టుకోవడం మా వారి చేత కాలేదు. నా చేత కూడా కాలేదు. అందుకే ఇంకా త్వరగా బయటకొచ్చేసాము. వచ్చేసి ఇంకా మా వాడికి ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం. దాని వైపు చూస్తున్నాడు. ఇంకా బండి స్టార్ట్ చేశారు. అలాగే మొత్తం చుట్టుపక్కల వాటిని కూడా చూపిస్తానని అన్నారు. ఇది టెన్నిస్ కోర్ట్ లాంటిది. ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ అలాంటివి. అవుట్‌డోర్ గేమ్స్ లైక్ ఏవైనా ఆడుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది చాలానే ఉన్నాయి లోపల ఫెసిలిటీస్ అనేది. మ్యాంగో ట్రీస్ కానీ, క్వార్టర్స్ అలా అన్నీ ఉన్నాయి. అందుకే చూస్తూ ఉండండి. మ్యాంగోస్ అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్లకి. వాతావరణం కూడా ప్లెజెంట్‌గానే ఉంది. లిచీ చెట్లున్నాయి. చాలా బాగుంది వాతావరణం. రోడ్లు కూడా చాలా విశాలంగా ఒక 100 మీటర్స్‌కి ఒక ఇది స్పీడ్ బ్రేకర్ అలా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం ఉంది. అలాగే చాలా స్కూల్స్ కూడా దీంట్లోనే ఒక 3, 4 స్కూల్స్ ఉన్నాయి కూడా. సెయింట్ జోసెఫ్ స్కూల్ కూడా ఉంది. ఇది హాస్పిటల్ అంట. మనము దగ్గరికి వెళ్ళలేదు. దూరం నుంచే చూసేసాము. లోపలికి ఉండేది హాస్పిటల్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ స్టేడియం ఉంది. అదే ఎక్కడైనా ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయి కదా, సెలక్షన్స్ అట్లాంటివి జరిగేటప్పుడు ఇక్కడ ఈ రోడ్లోనే స్టేడియం కూడా ఉంది. ఆ స్టేడియం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి రోడ్డు మీద. అవి బండి మీద వెళ్తూ ఉన్నాం కదా కనిపిస్తుంది. చెట్లు కూడా ఈత చెట్లు అట్లాంటివి ఉన్నాయి. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. ఒక్క చెట్టు అని కాదు, చాలా మంచి చెట్లన్నీ ఉన్నాయి. ఇదే స్టేడియం అండి. అదిగోండి మీటర్స్ కూడా రాసున్నారు కదా. అలాగే చుట్టూ మంచి ప్లెజెంట్ వాతావరణం. డిస్టర్బెన్స్ అంటూ ఉండదు. వాకింగ్ చేయడానికి కానీ, రన్నింగ్ అలా చేసే వాళ్ళకి బాగుంటుంది. చూడండి, అదొక గెస్ట్ హౌస్ దూరంగా ఉండేది. ఇక్కడ హెలీప్యాడ్, ఇక్కడ దగ్గరలోనే హెలీప్యాడ్ కూడా ఉంది కొంచెం దూరంలో. మ్యాంగో ట్రీస్, ఇక్కడైతే తోటలా ఉంది. ఇంతకుముందు అయితే ఎవరైనా కోసుకోవచ్చంట, కానీ ఇప్పుడు మాత్రం వీటిని కాంట్రాక్ట్ పాడుకుంటారంట. ఒక చెట్టుకి ఒక 10,000, 20,000 కాయలు ఉండొచ్చు. అంత కిందికి ఉన్నాయి. చాలా కిందికి. బాగుంది చూడ్డానికి. నేనైతే ఇలా మ్యాంగోస్ ట్రీస్ని చూడలేదు. అంటే కొన్ని ఉండడం చూశాను కానీ ఇన్ని మ్యాంగోస్ ఉండడం అయితే నేను చూడలేదు. అదొక గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్. గెస్ట్ హౌస్ కూడా చూసేయండి. ఇట్లా మ్యాంగో ట్రీస్ దగ్గరికి వెళ్ళాము. చూడండి, మ్యాంగో గాడికి కూడా మ్యాంగోస్ అంతున్నాయి. మా పిల్లాడు చూడండి, మా వాడి ముద్దు పేరు మ్యాంగోసే. ఎందుకంటే వాడు పొట్టిలో ఉన్నప్పుడే నేను వాడికి మ్యాంగో అనే ముద్దు పేరు పెట్టాను. అలాగే దానికి తగ్గట్టు వాడు సమ్మర్లోనే పుట్టాడు, మేలో. ఇంకా మ్యాంగో కట్ చేద్దామని చూశాడు, కానీ పట్టుకొని స్టిల్ వరకు దిగాడు. కట్ చేద్దామన్నా అది రాలేదు. తర్వాత మేము ఒక 10 రూపీస్ ఇచ్చి మ్యాంగో గాడి కోసమని ఒక మ్యాంగో తీసుకున్నాము. ఇక్కడ కేజీ ఇంకా అవి పండలేదు. కేజీ 10 రూపీస్కి అంత తక్కువ రేటుకే వస్తాయి. చాలా బాగుంటాయి. మాల్దా, జర్దా అని అంటారంట. ఇక్కడ ఫేమస్ అంట. మన సైడు బంగినపల్లి, ఉలవపాడు అలా అంటాం కదా, అవి ఎంత ఫేమస్సో ఇక్కడ మాల్దా ఇవి చాలా ఫేమస్ అంట. నేను కూడా ఒకసారి కనిపిద్దామని మీకు కనిపిస్తున్నాను. నేను కొంచెం తక్కువగా కనిపిస్తాను కాబట్టి మా వాడు నేను ఇద్దరం ఒకసారి కనిపిద్దామని కనిపిస్తున్నాము. మ్యాంగోస్ పెట్టుకొని. మ్యాంగోస్ చాలా మనకి చిన్న పిల్లలకు కూడా అందే అంత ఎత్తులో ఉన్నాయి. చాలా బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా. ఎండగా ఉంది కదా కొంచెం, కానీ చూడండి మ్యాంగోస్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు నచ్చింది. అలాగే ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము.
బయలుదేరేసి హెలీప్యాడ్ అవి చెప్పా కదా స్టేడియం అవి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయంట. కానీ మరీ మనం అంత వ్యూ అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఎందుకు ఎవరైనా ఒక మాట అంటే అనిపించుకోవాల్సి వస్తుందని దూరం నుంచే తీసాము. ఇది స్టేడియం చూడండి, చాలా బాగుంది. ఏమైనా రన్నింగ్స్ కానీ అలాంటివన్నీ జరిగేది ఇక్కడే. ఈ గేట్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉండరు, ఓన్లీ అవి ఈవెంట్లు అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారంట. అలాగే చెట్లతో బాగా మంచి ప్లెజెంట్గా ఉండి ఆహ్లాదంగా నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ కూడా రావచ్చు. కానీ ఇది కొంచెం దూరం ఎక్కువ కాబట్టి ఇక్కడైతే నాకైతే జనాలు కనిపించలేదు. ఒక సెక్యూరిటీ వాళ్ళే కనిపించారు. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అనుకుంటున్నాను. అక్కడ ఒక ఘాట్ ఉంది కదా, దాంట్లోకి వాటర్ వదులుతారంట. కర్వా చౌత్ పండుగ మనకు జల్లెల్లో హస్బెండ్ ఫేస్ చూస్తారు చూడండి, అక్కడ ఘాట్ అంట. ఆ రోజు చూసే పండగకి ఆ రోజు దాంట్లోకి వాటర్ వదులుతారంట. ఇవన్నీ క్వార్టర్స్ అండి, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కోసమని. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో, అంటే వాళ్ళ పోస్ట్ని బట్టి ఏ టైప్, బి టైప్, సి టైప్, 1, 2, 3, డి అలా ఉంటాయి. అలా ఉన్న వాటిలలో ఇస్తారు. కానీ మనకు మంచిగా ఇల్లు ఉన్నా కూడా క్వార్టర్స్ దగ్గరలో చెట్లు అవి ఉండడం వల్ల చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఇది హాస్పిటల్ దగ్గర అండి. హాస్పిటల్ చుట్టూ కూడా అన్ని విభాగాలు ఉన్నాయి, ఒక్కటని కాదు. హార్ట్కి ఫిజియోథెరపీ ఉన్నాయి, సైకాలజీ ఉన్నాయి, చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇది టైప్ డి క్వార్టర్స్ అండి. చాలా బాగుంది, అస్సలు ఇంత మంచిగా ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు. ఇది లాస్ట్ హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకండి ఇచ్చేది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది కూడా. అంత పెద్దగా ఉన్నాయి అవైతే. ఇంకా అలానే వస్తూ ఇంకా మిగతావి వేరేవి కూడా చూద్దామని వస్తున్నాము. ఇక్కడ పవర్ గ్రిడ్లు కానీ అలాగే అన్నీ ఉన్నాయి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళేసి మోమోస్ తెచ్చుకున్నాము. ఫస్ట్ టైం ట్రై చేద్దామని. నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు, మా సైడ్ దొరకవు కూడా. అందుకని మోమోస్, ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను. పన్నీర్ మోమోస్ తెచ్చుకున్నాము. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ ఇచ్చారు. దాంట్లో ఎలా ఉంటాయని నేను మా వారు చూసాము. మోమోస్ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, తినచ్చు. మన నుంచి ఫుడ్ వ్లాగ్స్ మరిన్ని వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.